డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత్ బాహుబలి 2 తర్వాత తెరకెక్కిస్తున్నట్లు ఫిలిం నగర్ కోడై కూస్తోంది. మహాభారతాన్ని అద్భుతంగా తీసేందుకు ఇప్పటికే కొన్ని క్యారెక్టర్స్ ను తీర్చిదిద్దుతున్నారు రాజన్న. మహాభారత్ లో పాత్రల పరంగా డ్రీమ్ కాస్ట్ ఏంటి, ఎవరెవరైతే బాగుంటారు అనే దానిపై ఫిలిం నగర్ లో గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. మహాభారత్ కర్త కర్మ క్రియ అంతా శ్రీకృష్ణుడు చుట్టూనే తిరుగుతుంది. ఈ కాలంలో యంగ్ హీరోస్ లో జూనియర్ ఎన్టీఆర్ పర్ఫెక్ట్ అనుకుంటున్నారు. కృష్ణుడు వ్యూహాలు, హావభావాలు, గీతోపదేశం ఇలా అన్నింటిలోనూ సరిపోతాడని డిసైడ్ అయ్యారని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదే డిస్కషన్. హీరో ఇమేజ్ పరంగాను వేషంలోనూ సరిపోతాడని భావిస్తున్నారట. పౌరాణిక వేషాల్లో తాతకు తగ్గ మనవడిగా ఎటు ఇమేజ్ ఉంది, ఇది కూడా ప్లస్ అవుతుంది. వేషధారణ సరిపోతుంది. నేటి పరిస్థితులకు తగ్గట్టుగా జూనియర్ అయితేనే బాగుంటుందని జక్కన్న డిసైడ్ అయ్యారని కృష్ణానగర్ టాక్. అంతేకాదు శ్రీకృష్ణుడి హీరోయిన్స్ రుక్మిణి, సత్యభామ. రుక్మిణిగా సమంత, సత్యభామగా చార్మి అయితే ఈడు జోడు బాగుంటుందని అనుకుంటున్నారు. గతంలో వీరిద్దరితో ఎన్టీఆర్ కలిసి నటించారు కూడా. రుక్మిణి సాఫ్ట్ క్యారెక్టర్ కు సమంత అయితే బబ్లీగా ఉంటుందని అంచనాకొచ్చారు. కొంచెం సీరియస్, మరింత గడుసుగా చార్మిని ఫిక్స్ చేయటంతో శ్రీకృష్ణుడు పాత్రకు అంత ప్రిపరేషన్ అయిపోయినట్లు ఫిలిం నగర్ టాక్. రాజమౌళి మహాభారత్ డ్రీమ్ కాస్ట్ 2లో అర్జునుడు, కర్ణుడు ఎవరెవరో ఎక్స్క్లూజివ్ గా మహాభారత్ పార్ట్ 2లో తెలుసుకుందాం.